చూడవయ్యా ఏందే తెల్లరగట్ట చూసేది గట్ల పోయి ఆవు పాలు పిండు ఎవరి పిండాలి ఆవుకి కొరి తెచ్చినాక ఆవు గడ్డి గిడ్డి వేసి పాలు గిరి పెండవయ్యా ఏంది ఆవుకు గడ్డి నేనేయాలి పేడ గిడ్డ అంతా నువ్వు ఎడుకను ఎట్లయితే పాలు గీరి నేనే తాగలమా అది మాత్రం నువ్వు కాదు మేము తాగుతాం ఏంది గడ్డి గిడ్డి నేనేయాలి పేడగిర నేను తీయాలి పాలు గిరి నీరు తాగుతారు వచ్చినట్టు మొక్కం పిల్లాటి పరం అయిపోతే మాట్లాడతావు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే అన్ని మాట్లాడుతున్నా ఏమనుకుంటున్నారా ఇట్లా బతుకడుతున్నావు బాత కడతం లేదు గీర్తి కడతం లేదు మీ ముగ్గురు ఎముకలు ఏరేస్తానే అనుకుంటున్నారా ఇంకేముంది రాయల్ ఫ్యామిలీ రోడ్డు మీద పడ్డ తండ్రి అమ్మో తులసి నేను పాలు తీయడానికి నువ్వు వాకిలు ఉడిచి ముక్కులే గీడని ఏదో గల్లీలో దాక్కురుంటాడే అమ్మో అమ్మో ఇప్పుడు ఏమైంది వస్తా 2 గదులకైనాక నా వంతేనేమో ఇంత ఇంట్లోనో ఉంటాడు అమ్మో వీళ్ళు మళ్ళీ ఇటు వచ్చారేంటి వీళ్ళ కంట్లో పడ్డారంటే మళ్ళీ ఓ రౌండ్ వాయించేస్తారు నాయన ఏరా మా గేదెల మధ్యలో నువ్వు గేదెల దాక్కుని మా గేదెలు ఎత్తుకుపోదా అనుకున్నా కొట్టేదికి నీ యారు నా ఇంటికి వచ్చి నీ యారు అని అడుగుతున్నారు అసలు మీరు యారు కాలా ఆద్మీ మా ముగ్గురికి మొగుడు హై ఉनको దబా దబా బాధనే కే లియే మే ఇధర్ ఆయా హై ఏంటివయ్యా మా చేతులకెళ్ళి తప్పించుకొని నకరాలు చేస్తుండావు అతను కొట్టడానికి వీల్లేదంటానికి నీ యారు నంబా మొగుడు నంబ దెబ్బ నంబా మొగుడు అయితే మీ ఇంటికి తీసుకెళ్లి దెబ్బేసుకోండి నా ఇంట్లో మీ బాధుడు నాకు పనికిరాదు ఏంటి లొల్లి చేస్తుండావు నువ్వే గబా గబా అందరు జావే జాతాను ఏం నాకు మొగుడు లేడనుకున్నావా జావు జావు అంటున్నావు ఉండండి ఏమండి 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 దెయ్యం కాదే మీ ఆయన్ని అదేమిటండి పసుపు పూసుకుని అమ్మోర్లా తయారయ్యారు అంటే తెల్లవారుజామున పసుపు రాసుకొని టిక్కు 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 అంటే పిల్లలు పుడతారని ఓ సాధువు చెప్పాడు సర్లేండి మీరు ఒకసారి ఇలా రండి ఆగండి ఆగండి ఇడుగో మగధీరుడు లాంటి మా ఆయన తీసుకొచ్చాను ఇప్పుడు మాట్లాడండి ఇప్పుడు లేషం వేసుకున్న పింజారోడు నీ మొగుడా సారు నీ మొగుడు మాదిరి ఇల్లా నా ఇంటికి వచ్చి నా మొగుడు ఇల్లా అంటానికి మీరెవరే అసలు మీరు బయట అంతా బయటికి జాతా హే నువ్వు నీ మొగుడు అందరి దగ్గర బాగా పసుపు లాగాతం చావు నన్ను అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశాను మన నాటకం ఎక్కడ బెడ్స్ కొట్టిందోనని భయపడుతూ వచ్చాను తీరా వస్తే నీ పెళ్లి ఫిక్స్ అయిందంటే శుభవార్త చెప్తున్నా ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరే ఆయన పేరు అవతారమో ఏవోనట అంతకు మించి వివరాలు నాకేమీ తెలియవే వివరాలు తెలియకుండానే పెళ్లి కొట్టుకున్నావా నా ప్రేమ అకౌంట్ లో ఇప్పటికే చాలా సంబంధాలు వదులుకున్నాను ఇప్పుడు నా భర్త కావడానికి ఎవరైనా పర్వాలేదనే నిర్ణయానికి వచ్చేశాను అన్నట్టు నేను చేయాల్సిన పని ఇంకోటి బ్యాలెన్స్ ఉండిపోయింది ఏమిటది అదే మీ ఆయన చేత ఈ డ్రిల్ మాస్టర్ నాకొద్దు బాబోయ్ అనిపించాలి ఎలా అనిపిస్తావు దానికి ఓ ఐడియా ప్లాన్ చేసి ఉంచాను ఈ రోజుతో మా ప్రేమాయణం క్లైమాక్స్ కు చేయాలి అయ్యో ఆయన వచ్చినట్టున్నారే ముందు నువ్వు విధానం ఇంటికి వెళ్ళిపో స్వాతి స్వాతి ఏమిటి ఏమిటి ఏమైంది ఏమిటి డ్రిల్ మాస్టర్ వాంతి చేసుకుంటున్నారు అజీర్త ఈ డ్రిల్ మాస్టర్ కి ఓ బుల్లి మాస్టర్ పుట్టబోతున్నాడు డ్రిల్ మాస్టర్ కి బుల్లి మాస్టర్ ఇది గనక సినిమా టైటిల్ నిజం అనుమానంగా ఉంటే ఓ 6 నెలలు ఆగి చూడండి నేను పసిబిడ్డను ఎత్తుకుని పెళ్లిపెట్ల మీద కూర్చుంటాను
ముందు పెళ్లికి ఏర్పాటు చేయండి. కథ చాలా దూరం వచ్చేసింది. స్వాతిని ఇంటికి తీసుకెళ్లి కీర్తిని రిక్వెస్ట్ చేస్తే అమ్మో, కీర్తి అంత పని చేసినా చేస్తుంది. ఇప్పుడు ఏమిటి చేయడం? ఈ రోజుతో ఈ రొమాన్స్ ఫుల్ స్టాప్ పెట్టిస్తే ఆడదానికి కడుపు వస్తే ఇది పరువు పోతుందని దాన్ని వదిలేస్తారా? ముహూర్తాలు మీరు పెట్టిస్తారా లేక నన్ను పెట్టించమంటారా? స్వాతి, నువ్వేం తొందరపడకు. ఆ ఏర్పాట్లను నేను చూసుకుంటా. ఏమిటండి హాస్పిటల్కి తీసుకొచ్చారు? నాకు ఇక్కడ కొద్దిగా పనుంది. మీకు పనుంటే నన్నెందుకు తీసుకొచ్చారు? అబ్బా, కంపెనీగా ఉంటావని కూర్చో. హలో మిస్టర్ రాజా. నమస్తే How are డాక్టర్. you? ఫైన్, థ్యాంక్ యూ. ఈవిడ నా మిస్సెస్ మీతో విషయం మాట్లాడదాం. రెడ్డి. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఎప్పుడే వస్తా. చెప్పండి. మరేం లేదు డాక్టర్, మా ఆవిడ ఇప్పుడు ప్రెగ్నెంట్. మేమేమో ఇప్పుడు అప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నాం. మీరు ఒకసారి చెకప్ చేసి అబార్షన్ కి. మా లేడీ డాక్టర్ రాగానే మీ మిస్సెస్ ని చెకప్ చేయమని చెప్తాను. ఓకే డాక్టర్, నేను మధ్యాహ్నం వచ్చి కలుస్తాను. ఈ ఫీజు ఉంచండి. థ్యాంక్ యూ. మీ మిస్సెస్ ను బయట వెయిట్ చేయమని చెప్పండి. అలాగే. నేను ఇప్పుడే ఒక అరగంటలో వచ్చేస్తాను, నువ్వు ఇక్కడే కూర్చో. ఇప్పుడేం చేయడం? డాక్టర్ నన్ను చెకప్ చేస్తే నేను గర్భవతిని కాదు కన్నెపిల్లనన్న విషయం బయటపడిపోతుంది. దాంతో రాజా నన్ను వదలకుండా తిరుగుతాడు. పైగా రేపే నా పెళ్లి. ఈ నాటకం నుంచి నేను ఈ క్షణమే బయటపడిపోవాలి. గుడ్ ఈవినింగ్ డాక్టర్. గుడ్ ఈవినింగ్. పిలిచారట? ఏమి లేదు, బయట ఒక ఆవిడ కూర్చునుంది. పేరు సార్? పేరు అడగటం మర్చిపోయాను. అతను మిస్టర్ రాజా కాబట్టి ఆవిడ మిస్సెస్ రాజా. దట్స్ ఆల్. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ. బయట మిస్సెస్ రాజా అని ఒక ఆవిడ ఉంటుంది, పిలువు. మిస్సెస్ రాజా ఎవరండి? నేనేనండి. డాక్టర్ గారు పిలుస్తున్నారండి. నేను వచ్చానని డాక్టర్ గారికి ఎలా తెలుసు? నమస్తే. నమస్తే, కూర్చోండి. మీరు మిస్సెస్ రాజా కదూ? అవును. ఆ బల్ల మీద పడుకొని చెకప్ చేయాలి. నేను మీకెలా తెలుసు? మా చీఫ్ డాక్టర్ గారు చెప్పారు. ఏమిటి కీర్తి ఇది? ఇక మీదట మన జీవితంలో రాజ ప్రసక్తే లేదండి. ఏమండి, ఒక ఆడదానికి నిజమైన సంతోషం కలిగేది తాళి కట్టించుకున్నప్పుడు కాదండి, బిడ్డకు తల్లైనప్పుడు. కానీ మీరు నాకు అదృష్టం లేకుండా చేశారు. ఇప్పుడు నేను నిన్ను ఏమి చేశాను నువ్వు ఇంతగా బాధపడిపోతున్నావు? మీరేం చేశారో మీకు తెలీదా? ఏం చేశాను? నాకు అబార్షన్ చేయమని మీరు ఆ డాక్టర్ చెప్పలేదా? ఆ డాక్టర్ నాకు అబార్షన్ చేయలేదా? నీకు అబార్షన్ చేశాడా? చెప్పిన దానికి బాధపడకుండా నా ముందు నటిస్తారేమిటి? నో, ఇందులో ఏదో పొరపాటు జరిగింది కీర్తి. నేను అబార్షన్ చేయమని చెప్పింది నీకు కాదు, మరెవరికి? స్వాతికి. స్వాతి ఎవరు? ఆవిడ కూడా మిస్సెస్ రాజయ్యనా? అడుగుతున్నది మిమ్మల్ని. అది అది అంటే నా అనుమానం నిజమేనమాట. అది కాదు కీర్తి. మీరేం మాట్లాడకండి. చాలా రోజులుగా మీలో మార్పు వచ్చింది. నా భర్త నాకు ద్రోహం చెయ్యరు, నన్ను మోసం చెయ్యరు అన్న నా నమ్మకాన్ని మీరు సమూలంగా నాశనం చేశారు. మన ఇద్దరి మధ్య మరో మనిషి కాదు కదా. చివరకు గాలి కూడా చొరపడకూడదని నా పిచ్చి ఆశయాన్ని మీరు చాదస్తంగానే మిగిలి చేశారు. మీరు దారి తప్పడమే కాకుండా నన్ను శాశ్వతంగా కొట్టాలుగా మిగిల్చారు. అంటే నీకు అపార్షన్ చేసేసారా? మీరు చేయమన్నాక చేయకుండా ఎలా ఉంటారు?